అదేరా, బాలాజీ గారు నన్ను బయటికి గెంటేశారని గాయత్రితో చెప్తే నమ్మలేదు కదా. ఇంకా పండి మీ డ్రామాలు. పదే పదే అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? నన్ను క్షమించండి, నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను. ఆ డబ్బు నేను తీయకుండా ఆ నిందని మాత్రం నా మీద వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే రేయ్ రాంబాబు ఆగరా. ఏంట్రా రాంబాబు, నేను రాంబాబుని కాదురా, వంశీని రా. కారు పెట్టద్దని మర్యాదగా చెప్తే కాలర్ పట్టుకుంటావా? రే కిరణ్, పళ్ళు రాలగొడతావా? ఏది రాలగొట్టు చూద్దాం. నేను రాంబాబుని కాదురా. రాలగొట్టరా? రోజు నా గేట్ ముందర నీ కారు పెట్టద్దని చెప్పడం నాకు డ్యూటీయా? నేను కాదురా, రాంబాబు ఉన్నాడు. నీకు బుద్ధి చెప్పాలరా. రే కిరణ్, రే కిరణ్, నా మాట వినరా, నా మాట వినరా. రే కిరణ్, నేను చెప్పేది విను. రే కిరణ్, మాట వినరా. నా మాట విన కిరణ్, చంపుతానన్నావు కదరా. ఈరోజు చచ్చావరా రాంబాబు. ఇంకెప్పుడు మీ ఇంటి ముందు కారు పెట్టను కిరణ్. నన్ను వదిలే కిరణ్, తప్పంతా నాదే కిరణ్. ప్లీజ్ కిరణ్, వదిలే కిరణ్. ఇంకోసారి నా ముందు ఓవర్ యాక్షన్ చేసావంటే నేను మా ఫ్రెండ్ వంశీ కలిసి కొడతాం. జాగ్రత్త. పో. పో. ఏంటి గొడవ? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి ఈ గొడవ? రాంబాబు గారు మన ఇంటి ముందర కారు పెట్టద్దంటే పెడుతున్నాడు. వంశీ వచ్చి ఆపాడు కాబట్టి సరిపోయింది. ఇంతకీ వంశీగాడు ఎక్కడా? వంశీ, వంశీ, వస్తున్నాను రామ్. ఎక్కడికి వెళ్ళావురా? రాంబాబుని పంపించేసి వస్తున్నాను. వాడు మళ్ళీ మన జోలికి రాడు కదా. ఎందుకు వస్తాడు? పోలీసులు కొట్టినట్టు కొట్టావు కదా. ఊరికే తోసుకున్నాం కదరా, కొట్టుకున్నావంటావేంటి? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదులే. స్వయంగా చూశాను కదా, నాకు బాగా తెలుసు. రాంబాబుని కిరణ్ బాగా కుమ్మేశాడు గాయత్రి. రేయ్, నీ షర్ట్ ఇక్కడ చినిగిపోయిందేంటి? మార్చుకుంటానులే. గాయత్రి, నాకు కాఫీ ఇవ్వు. రాంబాబుకి కాదు, నీకోసారి పడాలి. బాగా పడింది తల్లి.
తమ్ముడు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ, ఏం లేదక్క, పాత స్నేహితుడు ఒకడు వస్తాడంటే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తే ఇంట్లోకి వస్తాడుగా, నువ్వు లోపలికి రా తమ్ముడు. నేను వస్తాలే, నువ్వు వెళ్ళక్క. ఉమ్. వాళ్ళకి డబ్బెలా ఏర్పాటు చేస్తావు తమ్ముడు? ఆ విషయం గురించి నువ్వు కంగారు పడొద్దక్క, అంతా నేను చూసుకుంటా కదా. 100 రూపాయల, 1000 రూపాయల, 25 లక్షల రూపాయలు. ఇంకో ఇంట్లో అయితే ఈ విషయాన్ని నీ అంత తేలిగ్గా తీసుకోరు. అతి మంచితనం అంత మంచిది కాదు తమ్ముడు. ఈ 2 రోజులు దేవుడి సొమ్ము మీ ఇంట్లో ఉంచడమే అన్ని విధాలా మంచిది. ఆ డబ్బు నేనే తీశాను. మావయ్య గారి గాని మీకు గాని చెప్పకుండా అంత డబ్బు తీసుకున్నందుకు నన్ను క్షమించండి. ఆ డబ్బు నేనే తీశాను. శ్వేత అలా చేసిందంటే నాకింకా నమ్మాలనిపించట్లేదండి. భిక్ష కోసం ఎవరైనా మన ఇంటికొస్తే వాళ్ళకి 10 రూపాయలు వేస్తున్నానక్క అని నన్నడిగి వేసేది. సత్తిపండు 100 రూపాయలు కావాలని అడిగాడు, ఇవ్వమంటారా అత్తయ్య అని అత్తయ్య పర్మిషన్ తీసుకుని ఇచ్చేది. ప్రతి విషయంలోనూ పర్మిషన్ తీసుకుని చేసేది. అలాంటిది 25 లక్షలు ఎవ్వరి పర్మిషన్ తీసుకోకుండా చెల్లెలి పెళ్లి ఖర్చుల కోసం తీసుకున్నాను అంటే నాకింకా నమ్మాలనిపించట్లేదు. అవునవును, అంత డేరింగ్ స్టెప్ ఎలా తీసుకుందో నాకు అర్థం కావట్లేదు. సరే సరే, టైం అవుతుంది, మనం బయలుదేరదామా? బయలుదేరదామండి. నమస్తే రఘురామ్జీ. నమస్కారం, కూర్చోండి. ఇవి శివాలయం వెనక వైపున్న 2 ఎకరాల మాగాడి డాక్యుమెంట్స్. రఘురామ్జీ, మీ నోటి మాట మాకు చాలు. ఈ డాక్యుమెంట్లు ఎందుకు? పొలం అమ్మాల్సిన అవసరం లేదు, చేబదులు తీసుకోండి. మన స్నేహం వేరు, మీ వ్యాపారం వేరు. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది, దయచేసి కాదనకండి. తీసుకోండి, ఒకసారి లెక్క పెట్టుకోండి. వ్యాపారంలో మీ నిజాయితీ అందరికంటే నాకే బాగా తెలుసు. వెళ్ళి వస్తాం సార్. అలాగే, ఒక మాట, నేను మీకు పొలం అన్న విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకండి. అట్లాగే సార్.
రహస్యంగా పొలం అమ్ముకొని డబ్బు తీర్చాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు తమ్ముడు. పొలం కన్నా పరువు ముఖ్యం అక్క. 2 ఎకరాల పొలం పోయినా పర్వాలేదు, రెండో కోడలు డబ్బు తీసిందని జనాలకు తెలియకపోతే చాలు. దేవత దేవత అని నెత్తిన పెట్టుకున్నందుకు నా తమ్ముడికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావే? అభి, అభి, చెప్పండి. అభి, ఇందులో 25 లక్షలున్నాయి. తీసుకెళ్లి మార్కండేయ గారికి ఇచ్చేసేయ్. తీసుకో అభి. అలాగేనండి. ఒరేయ్, నీ తండ్రి తల తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బది. చెల్లెలి పెళ్లి ఖర్చుకనో చెల్లెలి సీమంతానికనో వాడేయకండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అభి, ఆ డబ్బిలా ఇవ్వు. ఇలా ఇవ్వు అభి. బాలాజీ, హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పారు కదా? అవును నాన్నగారు. దారిలో మార్కండేయ గారికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి. లేట్ అయినందుకు ఏదో ఒక కారణం చెప్పండి. సరేనండి. అన్నయ్య ఎటు వెళ్తున్నాడు కదా, అందుకే ఇచ్చాను. జాగ్రత్త బాలాజీ, ఈసారి కూడా డబ్బు పోతే నమ్మకం పోతుంది. పదండి వెళ్దాం. సరే. ఒరే పెద్దాడా, జాగ్రత్తరా.
మీరు తీసుకెళ్తుంది డబ్బు కాదు, ఈ ఇంటి పరువు, మీ నాన్న గౌరవం. అభి, అన్నయ్య ఎటు బయటికి వెళ్తున్నాడు కాబట్టి నమ్మకం అనేది చాలా గొప్పది శకుంతల. అది పోగొట్టుకున్న వాళ్ళు చాలా దురదృష్టవంతులు. నా వల్లే మీరు ఈ రోజు నమ్మకాన్ని కోల్పోయారు. నన్ను క్షమించండి. శ్వేత చేసిన తప్పుకి పాపం మావయ్య గారు 25 లక్షల రూపాయలు అప్పు చేయాల్సొచ్చింది. ఇప్పటి వరకు ఏ రోజు పక్క వాళ్ళ దగ్గర చేయి చాచని మావయ్య గారు మొట్టమొదటిసారి ఇలా చేశారు. శ్వేత చేసిన పని నాకేం నచ్చలేదండి. మాట్లాడరేంటి? మీరెందుకు టెన్షన్లో ఉన్నారు? టెన్షనా? నాకు అలాంటిదేం లేదే. హలో, మార్కండేయులు గారా? అవునండి. నేను బాలాజీనండి, రఘురామయ్య గారి అబ్బాయిని. చెప్పండి బాబు. అదేనండి, నాన్నగారు డబ్బులు ఇచ్చారు. అలాగే బాబు, రండి. ఇక్కడ మన ఊరు గుళ్ళోనే ఉన్నాను నేను. అలాగేనండి, ఇప్పుడే వస్తున్నాను. నమస్కారం బాబు. నమస్తే. నమస్తే బాబు. నాన్నగారు మీకు ఈ డబ్బు ఇమ్మన్నారు. అభిషేక్ బాబు గారితో బ్యాంక్లో వేయిస్తానని చెప్పారు కదా. అనుకున్నారు, కానీ అనుకోకుండా అభికి వేరే పనుండి మీకిచ్చేయమన్నారు. ఏమి అనుకోకండి. పోనీ మమ్మల్ని వెళ్ళి డిపాజిట్ చేయమంటారా? అమ్మా, మీకెందుకమ్మా అంత శ్రమ? వస్తామండి. అలాగే బాబు, ఉంటాం. బాబు, ఆటో ఆపు. సునందా, బావున్నారమ్మా? బావున్నాం పిన్ని. మీరేంటి ఇలా వచ్చారు? పెళ్లి కార్డులు పంచడానికా? ఇప్పుడేం పెళ్లి కార్డులమ్మా? మీరు చెప్పకపోతే మాత్రం మాకు తెలియకుండా ఉంటుందా? శ్వేత అంతా చెప్పిందిలేండి. అపర్ణ పెళ్లి పనులు మొదలయ్యాయంట కదా? శ్వేత చెప్పిందా? అవును, పెళ్లి ఖర్చుల కోసమని మావయ్య గారి ఇంట్లోంచి తీసుకున్న డబ్బు 25 లక్షలు ఇచ్చిందట కదా?
శ్వేత, ఈ ఇంటి పెద్ద కోడలుగా అడుగుతున్నాను, ఒక అధికారంతో అడుగుతున్నాను. నిజం చెప్పు. నేను ఈ ఇంటి చిన్న కోడలక్క. నాకు అధికారం లేదా?